నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం, చతుర్థంలో కూడా తగులుతాడంటే వార ప్రారంభం వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వార మధ్యలో యావరేజ్గా ఉన్న విజయవంతమైన విషయం వారాంతం. ఈ కన్యారాశి వారికి రాహు ఒకటే షష్ఠ రాహు, మిగిలిన వాళ్ళంతా సామాన్యంగా ఉన్నారు. అంచేత కన్యారాశి వారికి రాహు యొక్క బలం మాత్రమే ఉన్నది. వ్యయంలో కేతువు, మరి గురుడు కూడా పెద్దగా యోగదాయకంగా లేడు. ఏదైనప్పటికీ కూడా గురుడు దశమంలో ఉన్నాడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు వార ప్రారంభంలో పెద్దగా యోగించవు, వారాంతం యోగిస్తాయి. అంచేత ముఖ్యులతో, అవసరమైన వాళ్ళతో వార ప్రారంభం జాగ్రత్తలు తీసుకోండి. వారం మధ్యలో సామాన్యమైన పనులు చేయండి. వారాంతం విశేషమైనటువంటి కార్యక్రమాలకి ముందుకు వెళ్ళండి. కొన్ని అనవసరమైన వ్యవహారాల్లో మీకు పట్టుదల పెరుగుతూ ఉంటుంది. అనవసరమైన వ్యవహారాలను పక్కన పెట్టి ఏది అవసరమో ఆ పని చేయడానికే ప్రయత్నం చేయాలి. అనవసరమైన వ్యవహారాల ద్వారా మీకు పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు మనం చూసామనుకోండి, సమస్యలు పెద్దగా రావు. అలా అని చెప్పి నిరుద్యోగులకు అవకాశాలు ఉండవు, పదోన్నతులకు కూడా అవకాశాలు ఉండవు. రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే గృహోపకరణాలు, చేతి వృత్తి పరివారు, కార్మికులకి కొంతవరకు అనుకూలం. న్యాయవాదులు, వైద్యులకి పెద్దగా అనుకూలం లేదు. వ్యాపార పరంగా చూసినట్లయితే జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర వారికి కాస్త అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఈ ఫలితాలు కూడా వారపు మధ్య నుండి వారాంతం వరకు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి, నవగ్రహ స్తోత్రాలు పఠించాలి. నవధాన్యాల్లో మీకు ఏ ధాన్యం అవకాశం ఉంటే ఆ ధాన్యం నవగ్రహాల దగ్గర పెట్టి ముందుకు వెళ్ళవచ్చు. గురు స్తోత్రాన్ని చేయండి. గురువారం నాడు శనగల్ని పంచిపెట్టండి, లేదా స్వీట్ పంచిపెట్టండి. తప్పనిసరిగా మీకు 5-6 సంఖ్యలు వాడండి, గ్రీన్ రంగు వాడండి, మంచి ఫలితాలు ఉంటాయి.